అందరికీ నమస్కారం. కళ్యా డివైన్ టాక్స్ కి స్వాగతం. శివుడు కర్మకు సాక్షి, కర్మ ఫలదాత, కర్మ విమోచకుడు అని శివపురాణం, లింగ పురాణం, వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. కర్మ బంధనాల విమోచనకు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవటానికి శివారాధన కన్నా శ్రేష్టమైన మార్గం ఇంకొకటి లేదు. ఈ శివతత్వం భూలోకానికి అత్యంత సన్నిహితంగా వ్యక్తమయ్యే పవిత్ర కాలమే మహాశివరాత్రి. ఈ రోజు ఈ వీడియోలో మనం శివరాత్రి విశిష్టతని, అలానే శివరాత్రి రోజు శివలింగాన్ని ఏ విధంగా పూజించుకుంటే ఆ పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనం అందరం తరిద్దాం. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడికి తాను సృష్టించిన లోకాలలో జీవరాశులు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది. దాంతో బ్రహ్మదేవుడు హంసవాహనంపై అన్ని లోకాలు తిరగడం మొదలుపెట్టాడు. అన్ని లోకాలు చూస్తూ చూస్తూ చివరికి పాల సముద్రం దగ్గరికి చేరాడు. అక్కడ పాల సముద్రంలో ఆదిశేషుడి పానుపుపై అందంగా పవళించి ఉన్న నీలవర్ణ ఛాయలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూశాడు. విష్ణువు సౌందర్యాన్ని చూసి తట్టుకోలేక బ్రహ్మదేవుడికి అసూయ, క్రోధం కలిగినాయి. వెంటనే క్రోధంతో, ఓ నల్లటివాడా, నీ తండ్రి అయిన బ్రహ్మను వచ్చాను, లేచి నిలబడి ఆశీర్వాదం తీసుకో, ఆశీర్వదిస్తాను అని అహంకారంతో విష్ణువుతో మాట్లాడతాడు. దాంతో విష్ణువు ఆశ్చర్యపోయి, ఓ బ్రహ్మ, నేను పాల సముద్రంపై నిద్రిస్తున్నప్పుడు నా బొడ్డులోంచి ఒక తెల్ల కలువ పువ్వు పుట్టింది. ఆ తెల్ల కలువ పువ్వులో నువ్వు పుట్టావు. నువ్వే నా కుమారుడివి. మధు కైటబుల నుండి నిన్ను నేనే కాపాడాను. అసలు ఈ సృష్టి చేసే శక్తిని నీకు ప్రసాదించిందే నేను. అటువంటి కన్న తండ్రికి నమస్కరించాల్సింది పోయి నన్నే నీకు నమస్కారం చేయమంటావా అని విష్ణువు వాదిస్తాడు. దాంతో ఇద్దరికి వాదోపవాదాలు పెరిగి అది యుద్ధానికి దారితీస్తుంది. బ్రహ్మదేవుడు హంసవాహనంపై కోదండాన్ని పట్టుకొని నిలబడతాడు. విష్ణువు గరుడ వాహనంపై యుద్ధానికి సిద్ధపడతాడు. ఈ యుద్ధం భూమి మీద జరుగుతుంది. బ్రహ్మ పాశుపతాస్త్రాలను సంధిస్తే విష్ణువు వైష్ణవాస్త్రాలను సంధిస్తాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇద్దరి అస్త్రాలు ఢీకొట్టుకోవడంతో వాటి నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు రగిలాయి. ఆ అగ్నిజ్వాలలకి లోకాలన్నీ కాలిపోవడం మొదలుపెట్టాయి. ఆ యుద్ధంలో వచ్చే శబ్దాలకి స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అన్ని లోకాలు నాశనమవడం మొదలైంది. దాంతో దేవతలు, ఋషులు లోకాలని కాపాడమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు భూమిపై బ్రహ్మ విష్ణువులకి యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో పెద్ద అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం ఎర్రటి అగ్నిజ్వాలలతో పాతాళం నుండి మొదలై ఆకాశం పైదాకా ఉండి నిప్పులు కక్కుతూ ఉంది. బ్రహ్మ విష్ణువులు వేసుకున్న అస్త్రాలు ఆ అగ్నిస్తంభంలోకి వెళ్లి అందులో లీనమైపోయాయి. బ్రహ్మ విష్ణువులు ఈ అగ్నిస్తంభం ఏంటని ఆలోచిస్తుండగా ఆ అగ్నిస్తంభంలో నుండి శివుడు మాట్లాడుతూ, మీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు కదా, మీలో ఎవరు గొప్ప అన్నది నేను తెలుస్తాను. ఈ అగ్నిస్తంభం నా శివలింగం. ఈ శివలింగం పాతాళం నుండి మొదలై ఆకాశం పైదాకా ఉంది. మీరిద్దరిలో ఒకరు ఈ శివలింగం ఎక్కడ మొదలైందో ఆ మూలాన్ని చూసిరండి. ఇంకొకళ్ళు ఆకాశం పైకి వెళ్లి శివలింగం శిరస్సుని చూసిరండి. అలా చూసి ఎవరైతే ముందు వస్తారో వాళ్లే మీ ఇద్దరిలో గొప్పవాళ్లు అని శివుడు బ్రహ్మ విష్ణువులకి చెప్తాడు. వెంటనే బ్రహ్మ హంస రూపం ధరించి శివలింగం శిరస్సు చూద్దామని ఆకాశం పైకి ఎగిరాడు. విష్ణువు శివలింగం ఎక్కడ మొదలైందో చూద్దామని వరాహ రూపంలో పాతాళం వైపు బయలుదేరాడు. విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ పాతాళం లోపలికి ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ శివలింగం మూలం ఎక్కడ ఉందో కనపడలేదు. దాంతో విష్ణువు విసిగిపోయి యుద్ధం ఎక్కడ మొదలైందో అక్కడికి తిరిగి వచ్చి శివలింగం మూలం కనపడలేదని అగ్నిస్తంభంగా ఉన్న శివుడికి చెప్పాడు. బ్రహ్మకి కూడా హంస రూపంలో ఆకాశం పైకి ఎంత ఎగిరినా కూడా శివలింగం శిరస్సు కనపడలేదు. అలా పైకి ఎగురుతూ ఉండగా బ్రహ్మకి ఆకాశం పై నుండి పడుతున్న ఒక మొగలి పువ్వు కనపడింది. వెంటనే బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో ఎక్కడ నుండి వస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు భూమిపై ఒక భక్తుడు శివుడి విగ్రహంపై మొగలి పువ్వు పెట్టి పూజించాడు. శివుడి శిరస్సు నుండి జారి కిందకి పడుతున్నానని చెప్పింది. దాంతో బ్రహ్మ, ఓ మొగలి పువ్వా, అయితే నువ్వు శివుడి శిరస్సు చూసావు. వెంటనే నువ్వు శివలింగం ఆవిర్భవించిన ప్రదేశానికి వచ్చి బ్రహ్మ శివుడి శిరస్సు చూశాడు
చూశాడని సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. వెంటనే మొగలి పువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకొని బ్రహ్మదేవుడితో బయలుదేరింది. అలా తిరిగి వస్తుండగా బ్రహ్మకి ఒక కామధేనువు కనిపిస్తుంది. వెంటనే బ్రహ్మ, ఓ కామధేనువా, నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ కామధేనువు, నేను శివుడి శిరస్సుని అభిషేకించి వస్తున్నానని చెప్పింది. వెంటనే కామధేనువుని కూడా సాక్ష్యం చెప్పమని అడుగుతాడు బ్రహ్మ. కామధేనువుకి అబద్ధం సాక్ష్యం చెప్పడం ఇష్టం లేకపోయినా కూడా బ్రహ్మ అడిగాడు కాబట్టి సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. మొగలి పువ్వుని కామధేనువుని తీసుకొని బ్రహ్మ అగ్నిస్తంభం ఆవిర్భవించిన ప్రదేశానికి వస్తాడు. విష్ణువు తాను శివలింగం మూలం చూడలేదని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ తాను శివలింగం శిరస్సుని చూశానని, విష్ణువు కన్నా తానే గొప్పవాడనని అహంకారంతో మాట్లాడతాడు. దాంతో విష్ణువు శివలింగం శిరస్సు చూశావు అనడానికి సాక్ష్యం ఏంటని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుని పిలుస్తాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు బ్రహ్మ శివుడి శిరస్సు చూశాడని చెప్తుంది. విష్ణువుకి నమ్మకం కుదరక రెండవ సాక్ష్యం కావాలని అడగడంతో బ్రహ్మ కామధేనువుని పిలుస్తాడు. అప్పుడు విష్ణువు కామధేనువుతో బ్రహ్మ శివలింగం శిరస్సు చూశాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ కామధేనువు శిరస్సుతో చూశాడని తల ఊపి తోకని అడ్డంగా ఊపి చూడలేదని నిజం చెప్తుంది. దాంతో విష్ణువుకి బ్రహ్మ అబద్ధం చెప్తున్నాడన్న విషయం అర్థమై శివలింగం వైపుకు తిరిగి, ఓ పరమేశ్వర, దీనిలో ఏది నిజం ఏది అబద్ధం నీవే నిర్ధారించమని అగ్నిస్తంభంగా ఉన్న శివుడిని అడుగుతాడు. వెంటనే అగ్నిస్తంభం పెద్ద శబ్దంతో బద్దలై అందులో నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన శివుడు ఆగ్రహంతో, ఓ బ్రహ్మ, నా శిరస్సు చూశానని అబద్ధమాడి విజయం పొందాలనుకుంటావా? ఏ తలతో అయితే అసత్యమాడావో ఆ తలని నరికేస్తాను అని తన జటాజూటం నుండి కాలభైరవుణ్ణి సృష్టిస్తాడు. వెంటనే అక్కడ కాలభైరవుడు ప్రత్యక్షమై బ్రహ్మ అసత్యమాడిన శిరస్సుని ఖండించేస్తాడు. అప్పటిదాకా బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవి. కాలభైరవుడు ఒక శిరస్సుని ఖండించటంతో అప్పటి నుండి 4 శిరస్సులతో చతుర్ముఖ బ్రహ్మ అని పిలువబడ్డాడు. అప్పుడు శివుడు బ్రహ్మతో, అసత్యమాడి గొప్పవాడివి అవుదామనుకున్నావు కాబట్టి నీకు భవిష్యత్తులో ఆలయాలు ఉండవు, పూజలు జరగవు అని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మ క్షమించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. దాంతో జాలిపడిన పరమేశ్వరుడు, నీకు ఆలయాలు లేకపోయినా నీ పేరుని అందరూ నిరంతరం తలుచుకుంటూ ఉంటారని వరమిస్తాడు. అందుకే మనం బాగా ఆనందపడితే బ్రహ్మానందమని, కోపం వస్తే బ్రహ్మక్రోధమని, ఎవరినైనా తిట్టాలనిపిస్తే బ్రహ్మ రాక్షసుడని, పౌరోహిత్యం చేసేవాళ్ళని బ్రహ్మగారు అని గౌరవిస్తాం. ఇలా అన్ని సందర్భాలలో బ్రహ్మని తలుచుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పరమేశ్వరుడు అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో, నీవు నా పూజకు పనికిరావు అని శపిస్తాడు. దాంతో మొగలి పువ్వు కూడా క్షమించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు మొగలి పువ్వుతో, నువ్వు నా పూజకు పనికిరావు, కానీ పూజలు చేసేటప్పుడు పైన పందిరి మీద మొగలి పువ్వుని ఉంచితే ఆ పూజా ఫలితాన్ని 1000 రెట్లు ఎక్కువ ఇస్తానని వరమిస్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు కామధేనువుతో, నువ్వు తలతో అసత్యం చెప్పావు, కానీ తోకతో సత్యం పలికావు. అందువలన గోవులకి తల భాగం అపవిత్రం, తోక భాగం పవిత్రమని వరమిస్తాడు. అందుకే గోదానం ఇచ్చేటప్పుడు తోక భాగం వైపే దానమిస్తారు. అలానే పూజలు చేసేటప్పుడు గోవుకి వెనక భాగాన్ని మాత్రమే పూజిస్తారు, తల భాగాన్ని పూజించరు. అప్పుడు శివుడు, నేను అగ్నిస్తంభంగా ఆవిర్భవించినదే మొట్టమొదటి శివలింగం. ఈ లింగం ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే అరుణాచలంగా పిలువబడుతుంది. ఈ స్థలం కలియుగాంతం వరకు భూమిపై ఉండి అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేరు పొందుతుంది. భూమిపైన మనుషులు, జీవరాశులు ఈ అగ్నిస్తంభం నుండి వచ్చే అగ్నిజ్వాలలకి తట్టుకోలేరు గనుక రాతి రూపంలో ఉండే శివలింగంగా ఆవిర్భవిస్తానని శివుడు చెప్తాడు. ఈ శివలింగం కలియుగాంతం వరకు ఉంటుందని, దర్శించుకున్న వాళ్ళకి సకల శుభాలు ఇస్తానని శివుడు వరమిస్తాడు. భూమిపైన శివుడు అరుణాచలంలో శివలింగంగా ఆవిర్భవించిన రోజునే శివరాత్రి అని పిలుస్తారు. మాఘమాసంలో త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు అర్ధరాత్రి 12 గంటలకి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. అందుకే శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని లింగోద్భవ కాలం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శివపార్వతుల కళ్యాణం కూడా మహాశివరాత్రి
శివరాత్రి పర్వదినానే జరిగింది. అందువలన శివాలయాల్లో లింగోద్భవ కాలంతో పాటు శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తుంటారు. లింగోద్భవ కాలంలో శివలింగానికి అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన వాళ్ళకి సకల కోరికలు తీర్చి శాశ్వత కైలాసాన్ని ప్రసాదిస్తానని శివుడు వరమిస్తాడు. ఇది శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు వినాల్సిన లింగోద్భవ కాలం విశిష్టత. ఇప్పుడు మనం శివరాత్రి రోజు ఏ విధంగా పూజించుకుంటే ఆ పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాం. శివరాత్రి రోజు ముఖ్యంగా చేయాల్సినవి 3 పనులు. మొదటిది శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకి చేసే అభిషేకం. రెండవది శివరాత్రి రోజు చేసే ఉపవాసం. మూడవది జాగరణ. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి అభిషేకాలు చేసుకోవచ్చు. లింగోద్భవ కాలం అప్పుడు చేసే అభిషేకం అత్యంత శక్తివంతమైనది. లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి 12 గంటల సమయం. శివపురాణంలో శివరాత్రి రోజు ఏ అభిషేకాలు చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలియజేశారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లింగోద్భవ కాల సమయంలో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసుకోవాలి. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె. ఈ పంచామృతాలన్నిటినీ విడివిడిగా శివుడి మీద అభిషేకం చేయొచ్చు. తర్వాత కలిపి కూడా చేయొచ్చు. పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలానే దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇంకా ఏ పండ్ల రసాలతో అయినా శివుడికి అభిషేకం చేయొచ్చు. పండ్ల రసాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఇంకా కుంకుమ నీళ్లతో, పసుపు నీళ్లతో, భస్మంతో కూడా అభిషేకం చేయొచ్చు. ఏకధారగా నీళ్లు పోస్తూ కూడా శివుడికి అభిషేకం చేయొచ్చు. జలాభిషేకం శివుడికి ఎంతో ఇష్టమైనది. ప్రతి అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా జలంతో అభిషేకం చేసిన తర్వాతే ఇంకో అభిషేకం చేయాలి. అంటే ఉదాహరణకి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత జలంతో అభిషేకం చేసిన తర్వాతే పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత చివరగా కొంత భస్మాన్ని తీసుకొని శివలింగం మీద పోసేయాలి. భస్మంతో అభిషేకం చేయడం వల్ల సంవత్సరం పాటు దారిద్ర్యం తొలగిపోయి సంపదలు కలుగుతాయి. అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత శివలింగాన్ని వస్త్రంతో శుభ్రం చేసి విభూతితో నామాలు పెట్టాలి. తర్వాత శివుడికి వస్త్రాలు సమర్పించాలి. ఇప్పుడు శివలింగాన్ని పుష్పాలతో, బిల్వపత్రాలతో పూజించుకోవాలి. శివరాత్రి రోజు బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివుడికి తెల్లటి పూలు, మందార పూలు అంటే చాలా ఇష్టం. మీకు దొరికితే తప్పకుండా శివరాత్రి రోజు మల్లెపూలతో శివుడిని పూజించండి. మల్లెపూలతో శివుడిని పూజించడం వల్ల స్వచ్ఛమైన మనసు కలుగుతుంది. అలానే మందార పూలతో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరిపోతాయి. పువ్వులతో, బిల్వపత్రాలతో పూజించుకున్న తర్వాత శివుడికి అన్నంతో చేసిన 5 రకాల నైవేద్యాలను సమర్పించి మరుసటి రోజు ప్రసాదంగా తీసుకోవాలి. పాయసాన్నం, పొంగలి, పులిహోర, కట్టు పొంగలి, దద్యాన్నం, ఈ 5 అన్న నైవేద్యాలని శివుడికి సమర్పించాలి. అన్నీ వండడం కుదరకపోతే వీటిలో ఏదో ఒక నైవేద్యాన్నైనా శివుడికి సమర్పించవచ్చు. ఇది శివరాత్రి రోజు మనమందరం తప్పకుండా చేసుకోవలసిన శివుడి అభిషేకం విధానం. ఇంకా రెండోది ఉపవాసం. ఆరోగ్యం సహకరిస్తుంది అనుకునే వాళ్ళైతే కనుక పాలు, పండ్లు తీసుకొని ఉండడం ఉత్తమం. ఆరోగ్యం సహకరించదు అనుకునే వాళ్ళు పలహారాలు తీసుకొని ఉండొచ్చు. మూడవది జాగరణ. శివరాత్రి రోజు చేసే జాగరణ కోటి జన్మల పాపాలను కూడా దహనం చేస్తుంది. ఈ రోజు లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకున్న తర్వాత శివనామస్మరణ చేసుకోవాలి. అలానే నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు. ఈ రోజు శివ పురాణం వినాలి. ముఖ్యంగా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన కథని తప్పకుండా వినాలి. ఎవరైతే శివరాత్రి రోజు ఈ కథను వింటారో వాళ్ళు శివుడికి అత్యంత ఆత్మీయులవుతారు. అలానే ఉన్నత స్థాయి పొందుతారని శివపురాణం చెబుతోంది. శివరాత్రి రోజు ముఖ్యంగా ఒక పార్థివలింగం అంటే మట్టితో తయారు చేసుకున్న లింగాన్ని ఇంట్లో మనం పూజించుకునే శివలింగం పక్కన పెట్టి అభిషేకం చేయడం ఎంతో పవిత్రమైనది. శివుడికి అన్ని శివలింగాలలో మట్టితో చేసిన శివలింగం అంటే ఎంతో ఇష్టం. మానవుడు తరించాలంటే జీవితంలో ఒక్కసారైనా పార్థివలింగాన్ని చేసి పూజించుకోవాలి. శివరాత్రి రోజు పార్థివలింగానికి అభిషేకం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు, దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఈ పార్థివలింగాన్ని శివరాత్రి మరుసటి రోజు మొక్కల్లో పెట్టుకోవచ్చు లేదా పొలాల్లో అయినా కలిపేయచ్చు.
మొక్కల్లో పెట్టుకుంటే ఇంట్లో ఉండే సకల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలానే శివలింగాన్ని పొలాల్లో కలిపితే పొలం ఆ సంవత్సరం అంతా మంచి పంటనిస్తుంది. అలానే శివరాత్రి రోజు శివాలయాల్లో ప్రదక్షిణం చేయడం కూడా ఎంతో మంచిది. మనమందరం కూడా శివరాత్రి రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.